మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరములో నుండి మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఉదయకాల వాక్యధ్యానము కీర్తన గ్రంథము 95వ అధ్యాయం 6వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. దేవుని వాక్యంలో ఆది యందు దేవుడు అని ప్రారంభింపబడిన పరిశుద్ధ లేఖనము, ఆ దేవుడు ఏమై ఉన్నాడో, ఆ దేవుడు సర్వశక్తి గల దేవుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మన స్తుతులకు స్తోత్రములకు కారణభూతుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడు అయ్యున్న మన దేవుడు మన మంచి కాపరి, మన కాపరి. మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన మన దేవుడు అనగా యెహోవా నా కాపరి అని కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడు సెలవిచ్చిన ప్రకారము మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మన రాజు, మన న్యాయాధిపతి, మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు. మనము ఆయన ప్రజలము, ఆయన ప్రతిష్ఠించిన ప్రజలము, ఆయన ఏర్పరచుకున్న ప్రజలము. ఎవరనగా ఆయన నామమందు విశ్వాసం ఇచ్చిన వారు, ఆయన దేవునిగా ఎరిగిన వారు, ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారు, ఆయనను ప్రతినిత్యము ఆశ్రయించువారు, ఆయన దేవుడనియు, ఆయనే నిజమైన దేవుడనియు, ఆయన రక్షకుడని, విమోచకుడని, సర్వసృష్టికర్త అని, సర్వశక్తిమంతుడని మనము ఎరిగి పూజించువారము, కొనియాడువారము, ఘనపరచువారము, కీర్తించువారము ఆయన. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అందుకే యెహోవా మన మంచి కాపరి. అందుకే 100వ కీర్తనలో ఆయన దేవుడని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను అని కింద ఫుట్నోట్లో ఒక మాట ఉంటుంది. మనలను మనమే సృజించుకొనలేదు, మనలను మనమే సృజించుకోలేదు. అంటే ఆయనే మనలను పుట్టించాడు. ఆయనచే సృజింపబడిన వారం, ఆయన నామం నిమిత్తము సృజింపబడిన వారమని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఇలాగ సెలవిస్తాడు. యెషయా గ్రంథంలో నా నామము నిమిత్తము సృజించిన జనులు అని దేవుడైన యెహోవా సెలవిచ్చారు. కాబట్టి మనము అలాగూ ఆయనే మనలను సృజించెను అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము మనము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు, నా నామము పెట్టబడిన వారు అంటాడు 43వ కీర్తన 43వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ వచనంలో. ఎందుకనగా దేవుడు అనాదిగా తన స్వరూపమందు తన పోలికలో మనల్ని సృజించాడు, నరుని సృజించాడు. అది ఆదికాండం 1వ అధ్యాయంలో మనం దాన్ని 27, 28 వచనాల్లో చూస్తాం, 26 వచనాలు. అలాగే మానవుడు మరలా దేవుని స్వరూపమును కోల్పోయి, ఆత్మీయ స్థితిని కోల్పోయి 5వ అధ్యాయంలో తన పోలికలో, ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఆదాము తన పోలికలో తన స్వరూపములో కుమారుని కనెను అని వ్రాయబడి ఉన్నది. జీవాత్మలుగా దేవుని సన్నిధిలో సృజింపబడిన మనము జీవించు ప్రాణులుగా మారిపోయాం. సృజింపబడిన వారము, అలాగే దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సృజింపబడిన మనము దేవుని సన్నిధి నుండి బయటికి పంపబడిన తర్వాత ఏదైనా వనంలో దేవుని శాపమునకు భూమి గురై మానవుడు మంటి నుండి తీయబడ్డాడు కనుక మొన్నైపోయి జీవించు ప్రాణిగా మారిపోయాడు, శరీర సంబంధిగా మారిపోయాడు. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన తన స్వరూపంలో తన పోలికలో సృజించి జీవాత్మగా సృజించిన మానవుడు జీవించు ప్రాణులుగా మారిపోయాడు. అయినను
ఆయన విడవక ఎడబాయక తన కృపను, తన దయను, తన వాత్సల్యతను చూపి మానవుని పాపములు క్షమించి వాళ్ళని రక్షించుటకు రక్షణార్థమైన విమోచనార్థమైన ప్రణాళికలు ప్రారంభించి ఆయన అనాదిగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన ప్రకారము ఆయన రక్షణార్థమైన ప్రణాళికను ప్రారంభించి దేవుని సన్నిధిలో నుండి ఆదాము తాను ఏ భూమి నుండి తీయబడ్డాడో ఆ భూమిని సేదపరచుటకు బయటకు పంపివేశాడు. కాబట్టి అప్పటి నుండి దేవుడు నీ రక్షణార్థమైన ప్రణాళిక ఏమిటంటే వారిని సమకూర్చుటకు, వారిని కాపాడుటకు, నశించిన ఆత్మలను రక్షించుటకు ఆయన రక్షణార్థమైన ప్రణాళిక తిరిగి దేవుని సన్నిధిలో జీవాత్మలుగా దేవుని పోలికలోనికి మార్చడానికి, దేవుని స్వరూపంలోకి మార్చడానికి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపి అయి ఈ లోకంలోనికి వచ్చి జీవింపచేయు ఆత్మగా వచ్చి తిరిగి మానవులను జీవాత్మలుగా సృజించడానికి ఆయనే అనాదిగా ఆది యందు ఉన్న సృష్టికర్తగా ఉన్న దేవుడు, రక్షకుడుగా ఉన్న దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు, ఎలోహిం అనబడిన దేవుడు, అదోనాయ్ అనబడిన ప్రభువు మానవ శరీరాకారంతో ఈ లోకంలోనికి వచ్చి తిరిగి జీవింపచేయు ఆత్మగా మానవులను జీవాత్మగా సృజించడానికి ఆయన తన రక్షణార్థమైన ప్రక్రియను తన కుమారునిగా ఈ లోకంలో నెరవేర్చడానికి తండ్రి రూపొందించిన ప్రణాళికలను కుమారుడు నెరవేర్చి ఆయన పరలోకములకు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ అనబడిన దేవుణ్ణి ఈ లోకంలోనికి పంపి మనలో నివసించడానికి, మన మధ్య ఉండటానికి, మనలను ఆయన స్థిరపరచటానికి ఈ లోకంలోనికి తండ్రి ప్రణాళికను స్థిరపరిచి తిరిగి ఆయన సాన్నిధ్యంలోనికి ఏదైనా వనంలో ఎలాగో మానవుడు దేవుని సన్నిధిలో నివసింపయోగ్యత కలిగిన వాడై దేవునితో మాట్లాడేవాడుగా, దేవుని స్వరంలో వినువాడుగా, దేవుని మహిమలో నిలిచేవాడుగా, దేవుని సన్నిధిలో నిలవబడి దేవునితో సహవాసం చేయవాడుగా ఉండిన మానవుడు ఆ సహవాసమును కోల్పోయి తిరిగి తన కుమారుని ద్వారా ఆ సహవాసంలోకి నడిపించడానికి ఆయనే కుమారునిగా, అద్వితీయ దేవుని కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన ఈ లోకంలో మనల్ని రక్షించడం కూడా ఆయన కాపరి, మొదటి నుంచి మనల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన ఏదైనా వనంలో ఉండి మానవుని పంపివేసిన దాని కునుకక కాపాడుతున్న దేవుడు. వారి పాపములను క్షమించి వారి ఎడల దయ కలిగి, జాలి కలిగి, వారు కేవలం శరీరులని, నరమాతృలని జ్ఞాపకం చేసుకొని ఆయన తిరిగి ఆయన సన్నిధిలోనికి ఆయన సహవాసం నడిపించడానికి మానవులు తమ్ము తామే సృజించుకోలేదు, తమ్ము తామే రక్షించుకోలేని స్థితిలో ఉన్న సమయంలో, అటువంటి పాపస్థితిలో, ఆజ్ఞను తక్కుమించి పడిపోయిన పతనమైన స్థితిలో, ఆత్మీయంగా పతనమైన స్థితిలో తిరిగి లేవనెత్తి ఆత్మస్వరూపులుగా, ఆత్మ వలన జన్మించిన వారుగా, కొత్తగా జన్మించిన వారుగా, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా 2 కొరింథీ 5వ అధ్యాయంలో రాయబడిన 17వ వచనంలో రాయబడిన ప్రకారం క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా సృజింపబడి వారిని జీవాత్మలుగా మరలా దేవుని సన్నిధిలో నిలవబెట్టడానికి ఆయన అనాదిగా ఏదైనా వనము నుండి భూమి మీదకు మానవుని తోలివేసిన దినం నుండి ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు, వారి కాపరి అయి ఉన్నాడు. ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అందుకే యెహోవా దేవుడు మనకు మంచి కాపరిగా, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో నా గొర్రెలకు నేను మంచి కాపరిని అంటాడు. మన మంచి కాపరి ఏం చేస్తాడంట? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, నేను నా గొర్రెలకు మంచి కాపరి అని 10వ వచనంలో, గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగు చేయుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. నేను గొర్రెల మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి మనలను ఆత్మీయ స్థితిలో నడిపించటానికి, దేవుని సన్నిధిలో నిలవబడటానికి, దేవుని సన్నిధిలో ప్రవేశించటానికి ఆయన మంచి కాపరిగా ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు తన ప్రాణమును పెట్టెనని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే 14వ వచనంలో, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.
అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, అనగా ఇశ్రాయేలు మాత్రమే కాక అన్యజనులు కూడా ఉన్నారు. వాటిని కూడా నేను తోడుకొని రావాలి. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకటియు అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఎందువల్లే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడు నా ప్రాణం తీసుకొండు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందితిని అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి ఆయన మన మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి. మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలమని యేసుక్రీస్తు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మంచి కాపరిగా ఈ లోకంలో మనం ఆయన పాలించు ప్రజలముగా ఉండటానికి, ఆయన రాజ్యంలో, క్రీస్తు రాజ్యము రాబోయే కాలంలో స్థాపింపబడు రాజ్యములో ఆయన సర్వాధికారియు, మహోన్నతుడును, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడై ఆయన పాలించే ప్రజలుగా మనం ఉండటానికి, ఆయన రాజ్యంలో ప్రవేశింప చేయడానికి, అలాగే ఈ లోకంలో జీవించినంతకాలం మనము యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మనం ఒక నిశ్చయితను కలిగి, ఆయన నా మంచి కాపరి, నా కొరకు తన ప్రాణం పెట్టి నన్ను జీవింప చేశాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే రెండవదిగా ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 13వ అధ్యాయం 20వ వచనము, గొర్రెల గొప్ప కాపరి. యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రెల గొప్ప కాపరి అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని స్థిరపరచునుగాక. యేసుక్రీస్తునకు యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆయన గొప్ప గొర్రెల కాపరి, అనగా గొప్ప కాపరి ఏం చేస్తాడంటే ఆయన నశించిన గొర్రెలను వెతికి రక్షిస్తాడు. అందుకే లూకాసు వార్తలో ఇలాగ దేవుని వాక్యంలో 15వ అధ్యాయంలో ఆ గొర్రెల గొప్ప కాపరి ఏం చేస్తాడంటే తప్పిపోయిన వాటిని వెతికి రక్షిస్తాడు. అందుకు ఆయన వారితో 2-3వ వచనంలో, మీలో ఏ మనుషుడికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినప్పుడు అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో అటువల్లే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోకమందు సంతోషము కలుగును. 10వ వచనంలో, అటువల్లే మారు మనసు పొంది ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదురు సంతోషము కలుగునని మీతో చెప్పును. ఎందుకనగా లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ అంటారు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని. నశించి తప్పిపోయిన వాటిని వెదకి రక్షించటానికి గొప్ప కాపరిగా, గొప్ప ప్రధాన యాజకుడిగా తన ప్రాణం అర్పించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, ఆకాశం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపడు. మన గొప్ప ప్రధాన యాజకుడు మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, పాపములను తీసివేయుటకు, అపవాది క్రియలు లయపరచుటకు, మనలను కాపాడుటకు, శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించుటకు, మరణమును జయించి మరణము నుండి మనకు విడుదల కలిగించుటకు ఆయన గొప్ప ప్రధాన కాపరిగా ఈ లోకంలోనికి, గొప్ప కాపరిగా ఈ లోకంలోనికి వచ్చి అనాదిగా ఉన్న కాపరి అయి సమకూర్చువాడు, తోడుకొని వచ్చేవాడు, రప్పించువాడు, నడిపించువాడు, సేదదీర్చువాడు ఆయన మన కాపరి, ప్రధాన గొప్ప కాపరి అని యేసుక్రీస్తు ప్రభువు అలాగా కాపరిగా గొప్ప ప్రధాన యాజకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారము. అలాగే మూడవదిగా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షమవుతాడు. ఈ లోకంలో ఆయన మంచి కాపరిగా వచ్చాడు, గొప్ప కాపరిగా మనల్ని రక్షించాడు.
మంచి కాపరిగా తన ప్రాణం పెట్టాడు. గొప్ప ప్రధాన యాజకుడిగా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మన పాపముల నిమిత్తము తను తాను అర్పించుకొని ఆయన ఒక్క అర్పణ చేత మనలను, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనములో, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకులు దినదినము సేవ చేయొచ్చు, పాపములు ఎన్నటికి తీసివేయలేని ఆ బలులను మాటి మాటికి అర్పించి ఉండని, ఈయనైతే పాపం నిమిత్తమే సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి శత్రువులను తన పాదపీఠముగా చేయబడి వారు కనిపెట్టి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణముగా చేసి ఉన్నాడు. అందుకే 21 వచ్చిన దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షిని కల్మషంతో వచ్చుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమై మనము నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారమైన విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధికి చేరటానికి ఆ గొప్ప యాజకుడు, గొప్ప కాపరిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుతారని సేవకులను గురించి, అలాగే ఆయన ప్రత్యక్షత కొరకు సిద్ధపరచబడిన వారు కూడా అటువంటి మహిమా కిరీటం పొందుతారని దేవుని వాక్యంలో ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షమవుతారు. అంత కాపరులు అందరికంటే ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయన ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారము ఉన్నట్లు మనం ప్రార్థన ద్వారా బలపడాలని దేవుడు మనకు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మనము ఆ దేవుని సన్నిధిలో ఆ ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆ మహిమ ప్రత్యక్షలో పాలివారం కావాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం మనం కూడా అలా సిద్ధపడాలని, ఆ ప్రధాన కాపరి మన గొప్ప కాపరి, మంచి కాపరి గా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు తను తాను అర్పించుకొని ఈ లోకంలో మనము ఆయన రాబోయే రాకడ కాలం ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నప్పుడు మనము నిందారహితులముగా నిష్కలంకముగా కనబడినట్లు జాగ్రత్త పడాలని, కనిపెట్టుకునే వారముగా ఉండాలని, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు వారముగా మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరం మనల్ని పరీక్షించుకొని ఆయన మంచి కాపరి అని, మనం ఆయన మేపు గొర్రెలమని, అనగా యెహెజ్కేలు గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. గొర్రెలు అనగా యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయంలో 34వ అధ్యాయం 31వ వచనంలో, నా గొర్రెలను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్యు. 34వ అధ్యాయంలో కాబట్టి 9వ వచనంలో, కాపురులారా యెహోవా మాట ఆలకించుడి, ప్రభువైన యెహోవా సెలవిచ్చిన నా జీవముతోడు నేను ఆ కాపురులకు విరోధనైతిని, నా గొర్రెలను గూర్చి వారి వద్ద విచారించేదను, వారు గొర్రెల మేపుట మాన్పించేదను, ఇక కాపురులు తమ కడుపు నింపుకొనక జాలుకుందరు, నా గొర్రెల వారికి తిండి కాకుండా వారి నోటను తప్పించేదను, ఇదే ప్రభువైన యెహోవాకు. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొంటాను. మన ప్రధాన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి వెదకి ఆయన కనుగొంటారట. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమునందు ఎక్కడెక్కడికి ఆయా జనములలో చెదిరిపోయిన అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆ జనంలో వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశం సమకూర్చి వాటి దేశంలో వాటిని తెచ్చి పర్వతాల మీద వాగుల యొద్ద అంటే పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్ద నడిపించి దేశమందు సకల కాపురస్తుల స్థలం ముందు వాటిని మేపెదను, నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటిని దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను, ఇశ్రాయేలు పర్వతం బలమైన మేత స్థలముగా అవి మేయును, నేనే నా గొర్రెలను మేపి పరుండబేది, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తప్పిపోయిన వాటిని నేను దాన్ని వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోడుకొని వచ్చేదును, గాయపడిన దాన్ని కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచుదును, అయితే కొవ్విన వాటిని బలము గలవాని శిక్షను మేత పెట్టి లయపరిచిన నా మంద మీ విషయమే దేవుడికి యెహోవాని సెలవిచ్చిన గొర్రెలకు పొట్టేలకు మధ్య గొర్రెలకు మేకపోతులకు మధ్యన భేదం కొనుకు నేను తీర్పు తీర్చేదను. ఆయన విచారిస్తాడు, సమకూరుస్తాడు, తప్పిస్తాడు, ఆయన వెతికి కనుగొంటాడు, ఆయా తోడుకొని వచ్చి నడిపించి ఆయన వాగుల యొద్ద మంచి మేతగల చోట వాటిని పొరండబెట్టి పచ్చగల చోట్ల ఆయన పొరండ చేయను, శాంతికరమైన జలం ఎదుగు నడిపించి నీ ప్రాణముకు నా ప్రాణముకు సేద తెచ్చి తప్పిపోయిన దాన్ని వెదకి గాయపడిన దాన్ని కట్టుకట్టి మరలా తోలుకొని వచ్చి ఆయన మనకు ఆ గొర్రెలకు మనుషులము మనకు మంచి కాపరి, ప్రధాన కాపరి, మరి గొప్ప కాపరి అని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకొని అలాగూ మనము
జీవించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన ప్రత్యక్షతను ఎదురు చూచేవారముగా, ఆయన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ప్రత్యక్షతను కొరకు కనిపెట్టువారముగా, ఎదురు చూచేవారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం మనం ఆ మంచి కాపరి, గొర్రెల కాపరి, ప్రధాన కాపరి మనలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన పాలించు ప్రజలుగా, ఆయన మేపు గొర్రెలుగా మనం ఉన్నట్లు ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయన కృప చొప్పున మనము జీవించాలని, ఆయన దయను పొందుకొని ఆయన సేదదీర్చువాడుగా, నడిపించేవాడుగా, సమకూర్చేవాడుగా, తోడుకొని వచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా అలాగూ ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు నిష్కలంకలముగా, నిర్దోషులముగా ఆయన సన్నిధిలో నిలవబెట్టడానికి తను తాను మంచి కాపరిగా ప్రాణము పెట్టి గొప్ప ప్రధాన యాజకుడిగా తను తాను అర్పించుకొని ఆయన గొర్రెల గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయన ఎదురు నిలబడి శక్తి గలవారం ఉన్నట్లు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్ల ఆయన పరుగులు చేస్తాడని ఆయన పాలించి ప్రజలు ఆయన మేపు గొర్రెలమ్మగా మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి రాబో కాలంలో మంచి పునాది మన కొరకు వేసుకొని మన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదురు నిలవబడడానికి శక్తి గలవారం ఉన్నట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మా మంచి కాపరి, మా గొప్ప కాపరి, ప్రధాన కాపరిగా ప్రత్యక్షం అవుతున్నాడు తండ్రి. మీకు స్తోత్రాలు. దయతో మమ్మలను జ్ఞాపకం చేసుకొని మీరు నశించిన గొర్రెల యుద్ధకే మీ సేవకులు పంపి నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మీరు వచ్చి ఉన్నారు. అలాగే మేము నశించి తప్పిపోయి చెదిరిపోయి ఉన్న మమ్మల్ని సమకూర్చి తోడుకొని వచ్చి మా పచ్చగొల్ల చోట్ల పరుణ చేసి సేదదీర్చి మా ఆత్మలను రక్షించుటకు మీరు పరలోకం నుండి భూలోకం నుండి దిగి వచ్చిన మా మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామను బట్టి ఉదయకాల వాక్యదానంలో వీక్షిస్తూ పాలుభాగస్తులు ప్రతి ఒక్కరికి అలాగూ మీరు కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం వారి జీవితం నెరవేర్చి చిరకాలం యెహోవా మందిరం నివాసం చేయి కృపాక్షేమములు తోడుగా వచ్చిన వారు ఎరిగి మీ నామం నమ్ముకొని జీవించే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి మిమ్మల్ని కాపాడి సంరక్షించి మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.